హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్తీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ 3-in-1 చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. యాక్చువల్లీ 3-in-1 చట్నీ ఈజ్ నథింగ్ బట్ మనం ఇండివిజువల్గా చేసుకునే 3 చట్నీస్ కలిపి ఒక చట్నీ ఇలా చేయడం 3-in-1 చట్నీ. లైక్ పల్లీ చట్నీ అండ్ పుట్నాలు అండ్ కంది చట్నీ 3 డిఫరెంట్గా చేస్తాం కదా, బట్ ఆ 3 కలిపి ఒక చట్నీలో ఎలా ప్రిపేర్ చేయాలో ఇలా చూద్దాము. అండ్ సో నేను ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకున్నాను అండ్ ఆ ఆయిల్లో నేను పల్లీస్ యాడ్ చేశాను. అండ్ ఈ పల్లీస్ని చాలా ఫైన్గా రోస్ట్ చేయాలి. యాక్చువల్ పల్లీస్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం ఫైన్గా రోస్ట్ చేసుకుంటే దానికి కొంచెం పచ్చివాసన ఉంటుంది, అది కంప్లీట్గా పోతుంది అనమాట. అదర్వైజ్ మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా మనం దీన్ని చేయాలని ట్రై చేస్తే అవి తొందరగా వేగిపోయినట్టు అనిపిస్తాయి కానీ దానికి ఉన్న స్మెల్ అనేది పోదు. సో నేను పల్లీలు అన్నది ఆల్మోస్ట్ 5 to 10 minutes మధ్యలో వీటిని నేను రోస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా నాకు స్మెల్ అన్నది అంత నచ్చదు అనమాట. సో అవి బాగా ఫైన్గా రోస్ట్ చేసేసుకున్నాక నేను వీటిని మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మనం సేమ్ ఆయిల్లోని కందిపప్పు వేసుకుందాం. కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ, అవి గుళ్ళు ఎన్ని తీసుకున్నామో కందిపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఫైన్ రోస్ట్ చేసుకుందాము. అంటే ఇవి కూడా అంటే హైలో పెట్టేసి గబగబా చేసేస్తే దానికి ఉన్న కొంచెం పచ్చివాసన ఉండిపోతుంది. అవి చూడడానికి మనకి ఫ్రై అయినట్టు అనిపిస్తాయి కానీ దానికి ఉన్న పచ్చివాసన అట్లానే ఉంటుంది. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని సిమ్లో పెట్టుకొనే మ్యాక్సిమం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయడానికి మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం టైం టేకింగ్, అంటే 5 to 10 minutes అండి. తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి, బట్ అది కూడా ఓపిక్గా చేసుకోవాలి. గబగబా చేయాలని ట్రై చేస్తే దానికి ఉన్న స్మెల్ అన్నది పోదు, మనకి తినేటప్పుడు అది కొంచెం ఇన్కన్వీనియన్స్ అన్నది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా మంచిగా మనకి కలర్ లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది అన్నంత వరకు కూడా దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దెన్ ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మనం చేసుకునే ఉంటాము అండ్ చాలా తక్కువ మంది ఇలా కలిపి చేసుకుంటూ ఉంటారు. సో నేను అందుకే ఈరోజు ఈ వెరైటీ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో అందుకు ఈ స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్లో చాలా చాలా డిఫరెన్స్ కొత్తగా అనిపిస్తుంది. బికాస్ కంది పచ్చడి ఈజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మిగతా వాటితో, బట్ ఆ పల్లి పుట్నాలతో కలిపి దీన్ని కూడా వేసి చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాం మనం. సో ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇది కూడా ఫ్రై అయిపోయి మనం దీన్ని తీసేసుకుందాము. అండ్ దీన్ని కూడా మనం కలెక్ట్ చేసేసుకున్నాక చూడండి నా కలర్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని కలెక్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో నేను ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. స్పైస్కి తగినంత ఎండుమిరపకాయలు తీసుకోండి. ఆ ఎండుమిరపకాయలు కూడా చాలా చక్కగా అంటే మాడిపోకుండా తీసుకోండి. నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది, నేను జస్ట్ ఒక 2-3 drops లాగా వేసుకున్నాను. మాడిపోకుండా చక్కగా కాన్స్టాంట్గా దాన్ని మనం కదుపుతూ ఉంటే ఈవెన్గా మొత్తం ఫ్రై అవుతాయి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఎండుమిరపకాయలు. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాక మనం దీన్ని మిక్సీ జార్లోకి కలెక్ట్ చేసేసుకుందాము. సో ఆఫ్టర్ కలెక్టింగ్ ఆల్ దిస్ ఇప్పుడు నేను దీంట్లో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు వాష్ చేసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే చింతపండులో ఇసుక ఎక్కువ వస్తుంది. సో చింతపండు అయితే వాష్ చేసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో పల్లీలు కూడా పుట్నాల పప్పు, పల్లీలు కందిపప్పు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొంచెం పుట్నాలు కూడా తీసుకున్నాం. సో మనం అనుకున్న 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి. దీంతోపాటు ఎండుమిరపకాయలు అండ్ కొంచెం చింతపండు అండ్ సాల్ట్ ఫర్ టేస్ట్. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అండ్ నా దీంట్లో బిట్ వాటర్ యాడ్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. అండ్ హియర్ ఈజ్ అవర్ చట్నీ ప్రిపేర్డ్. అండ్ దీన్ని మనం డిష్ అవుట్ చేసేద్దామండి. అండ్ ఫైనల్లీ మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది మీకు దోశ, ఇడ్లీ, వాట్ నాట్ అన్నిట్లోకి సరిపోతుంది. అండ్ నేను సీజనింగ్ చేయలేదు, అంటే తాలింపు వేయలేదు.
అండ్ ఐ డోంట్ లైక్ టు మేక్ సీజనింగ్ ఫర్ ఆల్. అంటే నేను అన్నిటికీ తాలింపు వేయడానికి అంత ఇష్టపడిన అనమాట. సో చాలా తక్కువ వాటికి తాలింపు వేస్తాను. అంటే ఫర్ రైస్ కోసం ప్రిఫర్ చేసే వాటికి నేను తాలింపు వేస్తాను, కానీ ఇలాగ టిఫిన్స్కి వాటికి నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చి తాలింపు వేయడం అన్నది జరగదు. సో ఇంపార్టెన్స్ అని కాదు, ఐ డోంట్ నో, ఐ యూస్ టు అవాయిడ్ దట్ ఫర్ సీజనింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ చట్నీస్. నాకు ఇలాగే ఇష్టం సీజనింగ్ కన్నా. సో నేను అందుకు చేసుకోలేదు. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే సీజనింగ్ చేసుకోండి, తాలింపు వేసుకోండి. అది కూడా ఓన్లీ జీలకర్ర కరివేపాకుతో వేసుకోండి. అంతేగాని అన్నీ యాడ్ చేసేసినా కూడా అన్ని సిమ్లో టేస్ట్ వచ్చేస్తాయి అని నా ఫీలింగ్. సో ఓన్లీ జీలకర్ర కరివేపాకుతో వేసుకోండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈజీ హెల్దీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్, అండ్ ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like the video. Thanks for watching.